నమస్తే. ఈరోజు గురి పౌర్ణమి రోజు విష్ణువారికి వచ్చాం మనం. ఈరోజు గురువులను పూజిస్తూ, ఉపాధ్యాయులను గౌరవిస్తూ, వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి గౌరవిస్తూ సాంప్రదాయం మన హిందూ పండుగ. హిందూ పండుగ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు ఈ గురి పౌర్ణిమ చేస్తూ ఉంటారు. చాలామంది భక్తులు వాళ్ళ గురువులను పూజిస్తూ, అదేవిధంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ, గురుదక్షిణగా దేవుడికి కట్న కానుకలు ఇచ్చుకుంటూ, వస్తువులను సమర్పించుకుంటూ వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనం విల్సనగర్లో ఉన్న సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ దగ్గర ఉన్నాము. ఈ సాయిబాబా టెంపుల్లో ఈ సౌత్ ఇండియన్ షిరిడి లాగా చెప్తూ ఉంటారు. ఈ సౌత్ ఇండియన్ షిరిడి లాగా ప్రతి గురువారము వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అన్నదానం కూడా కొన్ని వేల మందికి అన్నదానం కూడా చేస్తూ ఉంటారు మధ్యాహ్నం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ చూసుకుంటే చాలామంది భక్తులు, కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ రావడం కోసము. ఇక్కడ భక్తులు చాలామంది దర్శనంతో పాటుగా ఇక్కడ ప్రసాదాలు కూడా ఏర్పడడం జరిగింది. వాళ్ళకున్న ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ సంస్థ వారు ఫెసిలిటీస్ కల్పించారు. ఇప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ చైతన్యపురం నుంచి. ఎప్పటి నుంచి వస్తున్నారు? ఒక 20 years నుంచి వస్తున్నాం. ఈరోజు గురి పౌర్ణమి కదా, ప్రత్యేకమైన పూజలు ఏం చేశారు? దుని పూజ చేసుకున్నాం, అర్చన చేసుకున్నాము, అన్నీ చేసుకున్నాం. మేము చిన్నప్పటి నుంచి దిల్సుఖ్ నగర్లోనే ఉంటాము. మాకు బాబా అనుకున్న కోరికలన్నీ తీర్చాడు. మేము ప్రతి సంవత్సరం ఈ గుడికి వస్తాం. మాకు బాగా నచ్చుతుంది. బాబా గారు అంటే ఎందుకంత నమ్మకం? మాకు అనుకున్నవి అన్నీ జరిగినాయి కాబట్టి మాకు బాబా అంటే చాలా ఇష్టం. మాకు పిల్లలు, ఇల్లు, అన్ని కోరికలు తీరినాయి. పిల్లల చదువులు, ఉద్యోగాలు, అన్ని కోరికలు తీరాయి. మేము మంచిగా స్థిరపడినాం. మాకు అందుకున్నవన్నీ అవుతుంది. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము నాకు 8 years ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. 8 సంవత్సరాల అమ్మాయి నుంచి. బాబా గురించి చాలా మంది కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు. బాబాని వ్యతిరేకం అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఉంటవి. మేము నమ్ముకున్నాం, మాకు అయినవి అంతే. నేను 10 years నుంచి వస్తున్నానండి. మీకు ఇప్పటి వరకు బాబా గారు ఎటువంటి ఆశీర్వాదాలు అనిపించాయి? మంచిగానే అనిపించింది. మా పిల్లలు, మా వారు అందరు బాగానే ఉన్నారు. మా వారు పోలీస్ డిపార్ట్మెంట్. 10 years నుంచి బాగానే. ఈరోజు ఏం కోరిక కోరిలు మరి? మా పిల్లలు మంచిగా చదువుకోవాలి అనే కోరుకున్నాం అంతే. స్టడీలో ఏదైనా అభివృద్ధి చెందాలి అది కోరుకున్నాం. ఇప్పుడు ఎప్పుడు వస్తారు? మేము ప్రతి గురువారం వస్తామండి. అన్నదానం పెడతారా? అన్నదానాన్ని కూడా పెడతాం. ఇక్కడ అన్నదానం నెంబర్సే ఉన్నాం. ఇక్కడ 20 years నుంచి ఇక్కడే మా ఇల్లు. అన్నదానానికి డొనేట్ కూడా చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా నాన్న సాయిబాబా ట్రస్ట్ బోర్డు మెంబర్, వాళ్ళ కొడుకుని. బాబా గురించి ఏం చెప్తారు? మంచిగా దర్శనం బాగా జరిగింది, మాకు మంచిగా చూస్తాడండి. ఇప్పుడు ఇక్కడ గురు పౌర్ణమి కదా, ప్రత్యేకమైన పూజ ఏం చేశారు? మీ గురువు అంటే ఎవరో ఏం చెప్తారు? మా సాయిబాబానే అని చెప్తాము. అంటే మాకైతే ఇప్పుడు సపరేట్గానే ఉంటుంది. గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ కదా, కొంచెం సపరేట్గానే చేస్తారు పూజ, అంతా దగ్గర ఉండి చేస్తారు. బాబా వాళ్ళు మంచిగా జరుగుతుంది. బాబా గారు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడి విశిష్టత గురించి? మా ఫాదర్ ట్రస్ట్ బోర్డు మెంబర్ 25 ఏళ్ళు లేదు. ప్రతిసారి గురు పౌర్ణమికి వస్తాం. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఏం చేస్తూ ఉంటారు ఈరోజు? మామూలుగా దగ్గర అర్చన అన్నీ చేస్తారు. గుడి ఏవైనా బండ్ల పూజలైనా, ఏవైనా నార్మల్ పూజలైనా ఏవైనా చేస్తారు. భక్తులకు ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? మంచిగా ఉన్నది. రోజు నిత్య అన్నదానము అన్నీ బాగుంటాయి. అన్నీ చేస్తారు. అప్పటికన్నా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ మంచిగా అంతా అయింది, మంచిగా అయింది. ఈరోజు ఏ సమయం వరకు భక్తులకు ఏర్పాట్లు ఉంటాయి? ఏం ప్రాబ్లం ఏమి ఉంటుంది. మొత్తం చేస్తూనే ఉంటారు. మొత్తం మళ్ళీ నైట్, మళ్ళీ ఈవినింగ్ సపరేట్ పూజ ఉంటుంది, మళ్ళీ ఆరతి ఉంటుంది సాయంత్రం, అప్పుడు కూడా చేస్తారు. బాలాపూర్ నుంచి వచ్చినాను. ఈరోజు ఎందుకు వచ్చింది మరి గురు పౌర్ణమి అని చెప్పేసి వచ్చినాము. రెగ్యులర్గా నేను దత్తాత్రేయ స్వామి గుడికి అక్కడ మన గుల్బర్గా గాన్గాపూర్ పోతా, గాన్గాపూర్ పోతా, ప్రతి పుణ్యానికి పోతాను. కానీ ఈసారి మాత్రం ఫస్ట్ టైం ఇక్కడ దిక్కు వచ్చాను దర్శనం చేసుకుందామని చెప్పేసి. ఎట్లున్నది మరి? దర్శనం అయిందా? దర్శనం కాలేదు, ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉన్నది. ఇంకా దర్శనం కాలేదు, క్రౌడ్ ఎక్కువ ఉన్నది కాబట్టి కాలేదు. ఇంకా ఇప్పుడు వచ్చారా? ఫ్యామిలీతో వచ్చిన. దర్శనం చేసుకున్న తర్వాత వెళ్తా. గురు పౌర్ణమి విశిష్టత ఏంటి మీకు తెలిసింది? ఏంటిది సాయిబాబా గురించి? రెగ్యులర్గా నేను దత్తాత్రేయ స్వామిని ప్రతి పౌర్ణమికి అయితే అక్కడనే దర్శనానికి వెళ్తాను. ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినమాట. మన దగ్గర స్పెషలైజేషన్ ఉంటుందని చెప్పేసి ఫ్రెండ్స్ అందరు చెప్పుకుంటారు.
సో మన ఇక్కడ ఏది కోరుకున్నా కానీ అవుతుంది అని చెప్పేసి అంటారు కాబట్టి దానికోసమని వచ్చిన అన్నమాట. ఈ టెంపుల్ గురించి మీకు ఎప్పుడు తెలుసు? ఈ మన సాయిబాబా టెంపుల్ సౌత్ నేను సంబంధించి రెగ్యులర్గా నేను ఇదే ఏరియాలో ఉంటా కానీ నాకు ఏదో రెగ్యులర్గా నేను విజిట్ చేయను ఇక్కడికి. మన దగ్గరలో ఉంటుంది కదా అన్నట్టు నేను అట్లా ఉంటుంది. ఎవరైనా దూరం ఉన్న దాన్ని చూస్తారు అంటారు కానీ ఇక దగ్గర ఉన్న దాన్ని పట్టించుకోరు కదా అంటారు కదా అన్నట్టు అట్లా అనమాట. సాయిబాబా గురించి కొంచెం మంది వ్యతిరేకంగా మాట్లాడతారు, దాని గురించి మీరు ఏమంటారు? లేదు, ఆయన సర్వమతస్థుడు ఆయన, అట్లా ఏం లేదు, దానికి వ్యతిరేకం మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు దానికి. కానీ అందరు కరెక్ట్ ఉండాలంటారు, అందరిలో కలిసిమెలిసి ఉండాలంటారు, అందరి దేవుని పూజించాలనుకుంటారు. సరైనగర్ నుంచి వచ్చిన ఇప్పుడు అక్కడికి షిఫ్ట్ అయిపోయినాం మేము. ఎట్లా ఈరోజు ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు బ్రహ్మాండంగా సాయినాథుని చూస్తుంటే కళ్ళు నిండిపోయిన నాకైతే అనంతకోటి బ్రహ్మాండ నాయకుని చూస్తుంటే భలే సంతోషం అనిపిస్తుంది నాకైతే ఈరోజు. ఇంత మళ్ళీ చూస్తామో చూడమో అన్నంత బాగుంది. గురి పౌర్ణమి కదా, మరి ఏం పూజ చేస్తారు ఈరోజు? ఈరోజు గురు పారాయణం చేస్తాము, దత్తాత్రేయుని పారాయణం చేస్తాము, కంపల్సరిగా దేవుడికి వస్తాము అని దండం పెట్టుకొని వెళ్తాం. ప్రతి గురువారం వస్తారా? ప్రతి గురువారం వస్తాం. అది కాక కూడా వీలైతే కూడా మార్నింగ్ పూట మేము వాకింగ్కి వచ్చి దండం పెట్టుకొని కూడా వెళ్తాం. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చినాం. అంకుల్ అక్కడ లైన్ చాలా ఉంది జనాలతో. అంకుల్ ఏమో మీరు ఆడున్నారు, మీరు ఇక్కడే ఉన్నారు అంటే నేను మళ్ళీ అంకుల్ మార్నింగ్ వచ్చిండు, నాకు ఇప్పుడు కుదిరింది. సాయిబాబా గురించి ఏం చెప్తారు? ఏం చెప్పాలని ఆయన సాయి చేతులు చదువుతుంటే అసలు జీవితం మీద ఇంకా చాలా చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. జీవితం చాలన్నంత చాలా అనిపిస్తుంది. ఇంకా కొంతమంది మా బాబాని వ్యతిరేకిస్తారు, ఎందుకని? అది వ్యతిరేకించే వాళ్ళకు ఆ దేవుడే చూసుకుంటాడు, అంతకన్నా మించింది ఏం లేదు. కానీ సాయినాథుడు మాత్రం ఉండబట్టి ఈ రోజు మేము ఉండగలుగుతున్నాం అంతే. ఈ దిల్సుందర్ ఉన్నది కూడా ఆయన వల్లనే. మీరు ఏం పూజ చేసిన? ప్రత్యేకమైన పూజ నాన్న ఫస్ట్ సాయినాథుని పెట్టినప్పుడు అయ్యగారికి వెండిది పల్లెకి కానీ ఆయనకు సింహాసనం కానీ చాతనైన తోచినంత ఇచ్చి ఆ రోజు ఈ రోజు వరకు మేము ఆయన తలుస్తూనే ఉన్నాం. గురు పౌర్ణమి అంటే గురువులను పూజిస్తారు, మీరు మీ గురువు ఎవరు మరి? మా గురువు అంటే స్కూల్లో గురువు అనుకుంటారు, అది కాదు. ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే మన సాయినాథుడు మన అందరికీ, ఈయననే గురువు, ప్రత్యక్ష దైవ గురువు, ఈయనకే దండం పెట్టుకోవాలి. నేనా కూకట్పల్లి. ఏం చేస్తావు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ. ఈరోజు గురి పౌర్ణమి కదా, ఏం చెప్తారు? గురి పౌర్ణమి అంటే ఏం చేస్తారు? ఏది గురువుకు ప్రాముఖ్యత ఇచ్చి విద్యా బుద్ధులు నేర్పారు కదా ఆయన, అందుకు ఎప్పటికి వస్తారు? ఎప్పుడెప్పుడు వస్తారు? నేను గురువారం వస్తా. ఈరోజు మరీ క్లౌడ్. కూకట్పల్లి నుంచి వచ్చారు, అటు సైడ్ కూడా ఉంటాయి కదా టెంపుల్? ఉన్నాయి, కానీ నేను ఇక్కడ ఉండేది, నా కూతురు అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఉండేది మోహన్ నగర్, నేను మోహన్ నగర్లో. ఇది ఇటు సైడ్ మన సౌత్ ఇండియన్ సైడ్ పెద్ద సాయిబాబా గుడి అని మీకు తెలుసా? ఇది ఈ గుడి వల్ల చాలామందికి హెల్ప్, చాలామందికి మామూలుగా లేదా చదువుకోవటానికి వచ్చిన వాళ్ళు, కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్కు, అటువంటి వాళ్ళకు చాలా హెల్ప్ ఉంది అనమాట. విశిష్టత ఈ గుడికి ఉన్న విశిష్టత చాలా విశిష్టత, చాలా పవర్ఫుల్. ఆ స్వామిని నమ్ముకుంటే వాళ్ళకు లేదా కోరికలను తీరుస్తాడు, వాళ్ళ కష్టాలను లేదా దూరం చేస్తాడు. ఆయన నమ్మకాలే అది. మీకు ఏం కోరికలు నెరవేరినాయి మరి? నాకు ఇంతవరకు లేదా ఏ జబ్బు లేవు, ఆరోగ్యంగా. నాది ఇప్పుడు 78 ఏది మ్యారేజ్, ఇది ఏజీ. సెంట్రల్ ఆర్కియాలజీలో చేశా డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా. కళ్ళకు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, డైజెషన్ ఇటువంటివి ఏ నథింగ్. అనుకో దేవుణ్ణి స్మరించుకుంటూ దేవుణ్ణి అనుకుంటూ ఉన్నామంటే ఆయన మనల్ని కాపాడతాడు. బాబా గురించి ఏం చెప్తారు? బాబా చాలా ఫేమస్ కదండి. ఆయన చాలా అన్ని, ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ఈ కులం ఆ కులం అని కాదు, అన్ని కులాలకు కూడా ఆయన గురువు. బాబా హెడ్, అందరికి కూడా సాయం చేస్తా. ఆయన ఒకటి అని ఏర్బంధంగా చూసినోడు కాదు, అందరినీ సమానంగా చూశాడు. అది అందుకు ఆయన బాబా అంటే చాలా ప్రసిద్ధి. చాలామంది చెప్తారు కదండి, గరికపాటి కూడా చెప్పారు కదా బాబాని. తర్వాత ఇది బ్రహ్మం గారని, వీళ్ళు మహానుభావులు వాళ్ళు, లేదా నిస్వార్థ జీవులు. ఆయన మామూలుగా సన్యాసిగా ఉంటాడు కదా, ఏడింళ్ళే అడుక్కొని చూడు, మిగిలినది లేదా 7 ఇళ్ళ కన్నా ఎక్కువ పోడు. తర్వాత 7 ఇళ్ళలో మిగిలిన ఆయన మళ్ళా ఏటోళ్ళకు సాయం చేసినట్టే కానీ వేరే ఇది చేయలే. అందుకు ఈయన ప్రసిద్ధి. ఈయన అందరు కొలుస్తారు. ఆయన కొలిచి ఆయన నమ్మిన వాళ్ళకు అన్ని మంచి జరుగుతుంది. హుజూర్ నగర్ మాది, మేము ఇక్కడే ఉంటాము.
హుజూర్నగర్ నల్గొండ. నల్గొండ ఇష్టం. బాబా గురించి ఈరోజు గురి పౌర్ణమి కదా, మరి ఏం కోరిక నెరవేరడానికి వచ్చారు మరి? మేమందరం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, అందరం సుఖ సంతాలతో ఉండాలి, మంచిగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి. బాబాని కొలిస్తే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అందరూ కొలుస్తారు. ఆయన అంటే అందరికీ ఇష్టదైవం. ఎప్పుడెప్పుడు వస్తారు? మేము ఈ బాబా కాడికి రావాలని గత 5 సంవత్సరాల నుంచి అనుకున్నా. ఇక్కడుండి కూడా రాలేకపోయినా. ఈరోజు అనుకోకుండా అప్పుడప్పుట్లో అనుకొని ఈరోజు గురు పౌర్ణమి బాబాని దర్శిస్తే ఆరోగ్యం బాగుంటుందని అనుకోకుండా ఇప్పుడిప్పుడు అనుకొని వచ్చినాం. ఆ బాబానే ఈరోజు నడిపించే మాకు అనుగ్రహం కలిగించిండు. అనుగ్రహాన్ని ఇచ్చిండు. ఈరోజు వచ్చే అనుగ్రహాన్ని కలిగించిండు ఆయనే. ఈరోజు రావాలనుకున్నాం, అనుకోకుండా వచ్చినాం. అసలు 5 సంవత్సరాల నుంచి రాలేకపోయినాం. ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. 5 సంవత్సరాల సంది కూడా ఈ స్వామి కాడికి రావాలని ఎన్ని సార్లు అనుకున్నా రాలేకపోయినాం. ఈరోజు అనుకోకుండా ఈ కోరిక నెరవేర్చింది. ఆ బాబా చాలా గొప్పవాడు. అన్ని దేవుళ్ళ కన్నా కూడా ఆయన చాలా గొప్పవాడు. కొంతమంది నమ్మని వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మనం నమ్మినవా లేదా అనేది మన నమ్మకాన్ని బట్టే ఆ బాబా అందరినీ దీవిస్తాడు. మేము ఆంధ్ర నెల్లూరు. సాయిబాబా గుళ్ళు ఎక్కువ, నాకు భక్తి ఎక్కువ. 50 ఏళ్ళ నుంచి పోతాను నెల్లూరులో. 3 పక్కల సాయిబాబా గుళ్ళు ఉన్నాయి. మినీ బైపాస్, చెట్టుకుంట రోడ్డు, మెయిన్ ట్రంక్ రోడ్, చిన్నబజార్ ట్రంక్ రోడ్డు గాంధీ బొమ్మ దగ్గర ఉన్నది. అక్కడంతా పోతుంటాము. ఇక్కడ మా అమ్మాయి ఉంటే వచ్చాము. ఇక్కడ ఈ గుడికి రోజు వస్తూనే ఉంటాను. ఇవాళ పోలేని భక్తులు విజయ్. నాకు ఆ సాయి కూర్చున్నా లేచిన బాబా అంటుంటాండి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వచ్చినావు కదా, నీకు ఏమేమి కోరికలు నెరవేరినాయి? నాకు ఆరోగ్యం గురించి నాకు మెయిన్ కీళ్ళవాతం ఉంది 15 ఏళ్ళ నుంచి. అది అంతా దండం పెట్టు. మా అబ్బాయి పేరు సాయి, మా అమ్మాయి పేరు సాయి సురేఖ. అందరూ సాయి అంటుంటారు. మాకు మనోడి పేరు సాయి రాజేష్ చరణ్. అందరూ సాయి అనే పేరు ఉంటుంది మా కుటుంబంలో అందరితో కూడా. మాకు ఎంతో అభిమానం. సాయిబాబా కూడా అంటే నేను రోజు ఉదయం సాయంత్రం వస్తానే ఉంటాను. ఇవాళ ఇంకా బాబా బిజీ మనం పోలేము, తగ్గిన తర్వాత పోతాను. ఆంధ్ర నెల్లూరు సిటీ. బాబా గురించి ఏం చెప్తారు? బాబాని ఆయన కల్లోకి కూడా వస్తారు. మా వాళ్ళకైతే మా వాళ్ళు మొక్కుబళ్ళు చేస్తుంటారు. నెలకు ఒకసారి పూజలు అని అభిషేకాలు నెల చేస్తారు. రేపు నెల షిర్డీకి కూడా పోవాలను చాలా ఏళ్ళు వెళ్ళిపోయింది. మళ్ళీ బెంగళూరు పోతాం. మా అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరు నుంచి మళ్ళీ షిర్డీకి తీసుకెళ్తా అన్నాడు. మేము ఇక్కడికి వస్తాం. చాలా భక్తి అండి మాకు. సాయిబాబా అంటే అభిమానము, భక్తి. చిన్నప్పటి నుంచి సైకిల్ వేసుకొని మరీ వెళ్ళేవాడిని. మేము చిన్నబజార్ నుంచి లంకూరు సాయిబాబా గుడి మొత్తం. ఒక గుడిలో అయితే మా ఊరి అవతల సాయిబాబా గుడి ఉంది. కరెక్ట్గా హారతి పట్టేప్పటికి 4-5 కుక్కలు వచ్చి కరెక్ట్గా హారతి పాట అందుకుంటాయి. అది ఒక జీజ్ అనమాట. పెద్ద గుడి కట్టింది ఊరి అవతల. అట్లా బాగా జరుగుతుంది. నమస్తే. ఓం సాయిరా. మలక్పేట సలీంనగర్ కాలనీ నుంచి అండి. ట్రస్టీ, గుళ్ళో ట్రస్టీ. బాబా అంటే చాలా ఇది మాకు. షిరిడి కూడా చాలాసార్లు వెళ్ళాము. ఇక్కడికి ఎప్పుడు వస్తూనే ఉంటాం మేము. అది వాళ్ళు అందులో రష్ బాగా ఉంది. దేవుడు దండం పెట్టుకుంటే మాకు మంచిగా ఉంటుంది, మనసుకు మంచిగా, చాలా మంచిగా ఉంటుంది. అది అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. సార్ ఏమో ఇక్కడ ట్రస్టీని బాబు సిహెచ్ సుబ్రహ్మణ్యం. మా నాన్నగారు సత్యనారాయణమూర్తి గారు ఇక్కడ ఉండేవారు. ఆ తర్వాత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. బాబా దేవాల ఈరోజు మేము బయటకు వచ్చామంటే అడుగడుగున చేయి పట్టుకుని నడిపించి తీసుకొచ్చాడు. కానీ ఇవాళ గురువారం ఇంకా బాబా లీల ఇంతమంది వచ్చారు బాబా దగ్గరికి. ఇది మా గురి చేసుకునే అదృష్టం. దర్శనం అయిందా? దర్శనం అయింది, అంతా అయిపోయింది. ఇక్కడ ట్రస్టీలు ఉన్నారు. అది దేవుడి వల్ల దర్శనం బాగా అయింది, మంచిగా అయింది. భోజనాలు బాగా. గురువు అంటే సాయిబాబా, దత్తాత్రేయుడు, ఇంకా వీళ్ళేనండి అందరూ కూడా. అది తెలీదండి, జనరేషన్ వాళ్ళకి తెలీదు. అది మనమే చెప్తూ ఉండాలి జనరేషన్ వాళ్ళకి. ఆయన ఎప్పుడు మీటింగ్లకు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అది ఇవాళ ఉన్నంత రష్ ఎక్కడా లేదండి. ఎప్పుడు ఇలాగే ఉంటుంది రష్. గురువారం అది కూడా దేవుడు అనుకుంటే, బాగా తలుచుకుంటే అన్నీ బాగా చేస్తాడు దేవుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మొట్టమొదటి దక్షిణామూర్తి శివభగవానుడు, 2 దత్తాత్రేయుడు,
3 వేదవ్యాసుడు, 4 ఇప్పుడు శంకరాచార్య, ఆరు శంకరాచార్య, సాయిబాబా అంటారు. అందరూ మన గురువులు. ఆ గురు పరంపరలో మనం ఈరోజు ఉన్నాం, వాళ్ళ దీవెనతో మనం నడుస్తున్నాం. చాలా మంది కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకని? లేదండి, అది వాళ్ళ ఇది అన్నమాట. అది వాళ్ళ ఉద్దేశం అనుకోండి, కానీ గురువు ఎప్పుడు శిష్యుడిని రక్షిస్తూ ఉంటాడు. ఆది గురువు శ్రీకృష్ణ పరమాత్మ, శివభగవానుడు, బ్రహ్మదేవుడు అందరూ కూడా వినాయక రూపాలు అందరూ మనకు కాపాడుతున్నారు. అది మటుకు మనం మర్చిపోకూడదు. కనుక మనకి జన్మనిచ్చిన తర్వాత తల్లి తండ్రి గురువు. ఈరోజు మనం నడుస్తున్నాం అంటే గురువే నడిపిస్తున్నాడు. అందుకే గురువు ఎప్పుడు గొప్పవాడే. మనం అంతా శిష్యులు, అందులో మనం ఉండాలి. టైం కుదిరినప్పుడు ఎలా వస్తూనే ఉంటాం. బాబా తాజ్డే వచ్చి బాబా దర్శనం చేసుకుంటాం. ఈరోజు దర్శనం అయిందా మరి? ఇంకా కాలే, దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు. బాబా గురించి ఈరోజు గురి పౌర్ణమి కదా, గురి పౌర్ణమి రోజు ఏం చెప్తారు? బాబా గురించి చెప్పేది ఏముంది, బాబా అంటే ఎంతో మనకి దయ కరుణ, తనని తలుచుకుంటే. ఈ టెంపుల్ విశిష్టత గురించి మీకు ఎప్పుడు తెలిసింది? మాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు, మాకు 20 years నుంచి తెలుసు. చాలా మంచి టెంపుల్, మహిమగల్ల టెంపుల్. బాబా గుడికి వస్తే మంచిగా అనిపిస్తుంది. బాబా గారిని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు, వాళ్ళకేం చెప్తారు? బాబా గారిని వ్యతిరేకిస్తూ ఉంటారు కొంతమంది. అట్లా అవన్నీ వ్యతిరేకించేటి అవన్నీ వేస్ట్. బాబా దేవుడు అయిన దర్శనం చేసుకుంటారు. ఏం చేస్తుంటారు? మేము MBA పర్సూయింగ్ స్టడీ చేస్తాం. కాలేజ్ విజయ PG కాలేజ్. ఈరోజు ఎందుకు వచ్చారు? గురు పౌర్ణమి కలిసి వచ్చింది, థర్స్డే కలిసి వచ్చింది. ఎగ్జామ్ నుంచి అట్లనే వచ్చేద్దామని చెప్పేసి వచ్చేసినాం అంతే. గురి పౌర్ణమి కదా, మీకు ఏం తెలుసు గురి పౌర్ణమి గురించి? గురు పౌర్ణమి అంటే సాయిబాబా గురు లేక ఒక మంచి దారి చూపిస్తుంటారు కదా, ఏది కరెక్ట్ రాంగ్ తెలివిగా ఎలా యూజ్ చేయాలో. అలా బ్లెస్సింగ్స్ తీసుకొని మేము కూడా అదే వేలో వెళ్దామని వచ్చాం. ఇప్పుడు ఈరోజు మరి ఏం కోరిక పెడుతున్నారు? కోరికలు అలా చెప్పొద్దు కదా, చెప్తే నెరవేరు అంటారు. సో చెప్పలేం కదా, హిడెన్ ఉంటాయి అన్నమాట. గురువులు అయితే మెయిన్ ఇంపార్టెంట్ మనకి లైఫ్లో అనేది, ఇట్స్ ఇంపార్టెన్స్ అంతే. చాలా మందికి తెలియదు కదా గురువులు ఉండాలని చెప్పేసి వాళ్ళ లైఫ్లో. ఇప్పుడు మీ లైఫ్లో గురువు అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ అయితే ఫాదర్ అని చెప్తాం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనల్ని నెట్టుకుంటూ అంత కంప్లీట్గా చేసేది ఫాదర్ కాబట్టి, ఫాదర్ ఇంకా మనకి స్టడీలో ఎవరైనా ఎక్కువ మెంటర్ లాగా ఉంటే వాళ్ళని ఒక గురువులాగా ఇన్స్పిరేషన్ తీసుకొని లైఫ్లో మనం సక్సెస్ అవ్వచ్చు. బాబా గారిని కొంచెం మంది వ్యతిరేకిస్తూ ఉంటారు, ఎందుకని? చూడండి, ఎవరు మంచి చెప్పినా వాళ్ళందరినీ చెడుగానే చూస్తారు అందరు, ఫస్ట్ మెయిన్ థింగ్. సో గురువుని కూడా నెగిటివ్గా చూసేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు పాజిటివ్ని ఫస్ట్ ఒప్పుకోరు. సో ఇక పర్సన్ మెంటాలిటీ బట్టి ఉంటుంది. మంచి చెప్పే వాళ్ళది మాట వింటారా వినరా కూడా మనిషి మీదనే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ టెంపుల్ గురించి మీకు ఎప్పుడు తెలుసు? సాయిబాబా టెంపుల్ చాలా సౌత్ షిరిడి లాగా, చిన్న షిరిడి లాగా చాలా గొప్ప. అంటే చాలా మంది ఇక్కడ బిలీవ్ చేస్తారు, అనుకున్న కోరికలు కూడా అవుతాయి. చాలా బిలీవ్ చేస్తారు ఇక్కడ. ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నాం. ఎట్లా తెలుసు మీకు టెంపుల్ గురించి? ఎప్పుడు తెలుసు? ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటాం మేము. ఇక్కడే ఉంటాం. టెంపుల్ విశిష్టత గురించి ఏంటి? విశిష్టత ఎప్పుడు వస్తాం, అట్లా సపరేట్ విశిష్టత అంటూ ఏం లేదు. ఎవ్రీ థర్స్డే ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు వస్తాం. ఇప్పుడు ఈరోజు గురి పౌర్ణమి కదా, ప్రత్యేకంగా పూజలు ఏం చేస్తారు? ప్రత్యేకంగా అంటే ఈ సాయిని గురువు అంటారు కాబట్టి, సాయిని గురువు అంటారు కాబట్టి అందుకని స్పెషల్గా ఈరోజు గురువుకి పూజ చేస్తారు. అలా నాకంతే తెలుసు. లేదు మా, నేను అనేది ఒక ఆర్గనైజ్ లేదు, ఆర్గనైజ్ లేదు అంతే. కిందటిసారి ఇంత జనాలు లేని, కిందటిసారి చాలా ఆర్గనైజ్గా ఉంది. ఈసారి మాత్రం లేనే లేదు. జనాలందరూ. మీరు ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఇక్కడికి? నేను వస్తూనే ఉంటాను అప్పుడప్పుడు. మేము ఈ సైడ్లో ఉంటాం, అక్కడి నుంచి వస్తున్న. అసలు మనుషుల్ని ఒక ఆర్గనైజ్ అని ఉంటే ఎవరైనా గబగబా వెళ్తారు. ఆర్గనైజ్ లేనే లేదు అసలు, నేను చెప్తాను లేదు. గురి పౌర్ణమి కదా, ఏం చెప్తారు? గురు ఈరోజు ఏం చేస్తారు ప్రత్యేకంగా పూజ? మీరు ప్రత్యేకంగా పూజ కొబ్బరికాయ కొడతాం అంతే. ఎప్పుడెప్పుడు వస్తారు? వస్తుంటాం, దగ్గరే కదా, గురువారం వస్తాం. ఇప్పటి వరకు మీకు బాబా గారు నెరవేర్చిన కోరికలు ఏమున్నాయి? నమ్మకం బాగుంది. గ్యారంటీ 100%.
ఫేమస్ గుడి కదా దిల్సుఖ్నగర్. ఈ గురు పౌర్ణమి రోజు గురువుని పూజించాలంటారు కదా, మీ గురువు ఎవరు? మా గురువు స్కూల్లో చెప్పిన గురువే ఇంకా అంతే కదా. స్కూల్లో మనం ఫస్ట్ క్లాస్కి పోయినప్పుడు టీచర్ ఉంటారు కదా, ఆయనే గురువు, ఇంకా ఆ తర్వాత దేవుడు, అంతే కదా. బాబా గురించి ఏం చెప్తారు? బాబా గురించి అందరికి తెలిసిందే కదా, ప్రత్యేకంగా. కొంతమంది వ్యతిరేకిస్తారంటారు కదా, లేదు వ్యతిరేకం ఏముంది, మనం నమ్మినట్టు ఏదైనా జరుగుతాయి. ఇప్పుడు ఈరోజు మొక్కుతారు, కొరకి నెరవేరిందని చెప్పి అంటారు, ఆ తర్వాత మళ్ళీ ఎవరో చెప్పారని చెప్పి బాబా లేడు అంటారు, అది వాళ్ళ థింక్ అంతే. 20 ఏళ్ళ నుంచి బాబా గారి సేవ చేస్తున్నారు. బాబా గారు అనేది ఉన్నారు, లేరనేది వారి మూర్ఖత్వం అంతే. శివుడు వేసిన విత్తనమే బాబా ఒక అవతారం. శివుడు పంపించిన శివాజ్ఞలన్నీ చీమైనా కొట్టదని శివుడు వేసిన అటువంటి బీజమే సాయిబాబా. ఆ రూపంలో వచ్చి ఆ గ్రామాన్ని గురించి అప్పుడు భక్తుల కోరికలు తీర్చడానికి వెలిసిన దైవమే సాయిబాబా. బాబా గారు ఇప్పుడు ఇక్కడ వారం వారం పల్లకి పూజ. నేను 13 ఏళ్ళు బాబా గారికి అసలు బాగా సేవ చేశాను. ఇదే బాబాకి కమిటీ 44 మంది ఉన్నారు కమిటీ మెంబర్. అందరికీ అసలు సొంత ఇంట్లో తిరిగినట్టు తిరిగాను. బాబా గుడిలో సొంత ఇంట్లో తిరిగినట్టు తిప్పారు నన్ను మా కమిటీ వాళ్ళు. మీరేం చేస్తుంటారు? నేను ఓన్లీ టెంపుల్ సేవనే చేస్తుంటాను. ఇప్పుడు ఎల్బీ నగర్ సాయిబాబా గుడికి వెళ్ళాను, అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, దానికి ఉన్నాను ఇన్ఛార్జ్గా. బాబా గారి గురించి చాలా మంది వ్యతిరేకిస్తారు, దాని గురించి ఏం చెప్తారు? అది తప్పు, మూర్ఖత్వం. చెప్పినా కదా, అందుకే శివాజ్ఞలన్నీ చీమైనా కొట్టదని. ఇప్పుడు పళ్ళు తింటాయి పక్షులు, చెట్లు కాయలు తిని కిందేస్తేనే కదా మొక్కలు వచ్చేది, లేకపోతే రావు కదా. శివుడు ఆజ్ఞలేంది, ఆయన ఎక్కడ వచ్చాడు? శివాజ్ఞ ఉంటేనే కదా ఊరుకున్నది, లేకపోతే ఎప్పుడోనే ఇదయ్యేది కదా. తప్పు అని ఇంతమంది మొక్కుతున్నారంటే వాళ్ళ కోరికలు తీరందే వస్తారా? కోరికలు తీరబట్టే కదా వచ్చేది, అది తప్పు ఆలోచన. గురు పౌర్ణమి రోజు చేసే ప్రత్యేకమైన పూజ ఏంటి? గురు పౌర్ణమి రోజు బాబా అభిషేకం, మార్నింగ్ అభిషేకం, తర్వాత మధ్యాహ్న హారతి, మధ్యాహ్నం అన్నదానం స్పెషల్. మెయిన్ అన్నదానం స్పెషలు. ఇప్పుడు కలశం పెట్టి హోమం కూడా చేస్తున్నారు. ఇవాళ పౌర్ణమి గణపతి హోమం చేస్తున్నారు. చాలా స్పెషల్. అసలు అన్నదానం అంటే ఇంత వేల మంది వస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. పవర్లేంది ఎలా వస్తారు? అవునా? బాబా మహిమలేంది ఇంతమంది జనం రారు కదా. శివాజ్ఞలేంది, అందుకే పక్షులు తిని విత్తనాలు వేస్తేనే ఆ మొక్కలు వచ్చాయి. అంటే శివుడు అనే విత్తనము కిందికి భూమి మీదకి పంపించాడు. అదొక విత్తనం లాంటి మొక్కనే సాయిబాబా. అదొక దేవలోకంలో వెళ్ళి ఇట్రా నా పక్కకు రాలే, ఇట్రా నిలబడు బర్రెలో నిలబడు. పక్షులు తిని కాయలు వేస్తేనే కదా మరొక విత్తనం డెవలప్ అవుతుంది. ఆ చెట్టు విరిగి మళ్ళీ ఎక్కువ కాయలేదు కదా. శివుడు అనంత సృష్టి, ఆయన విత్తనం లేని ఆయన వేసిన బీజమే, పక్షి రూపంలో వేసిన బీజమే సాయిబాబా. మాట్లాడాలా? ఎక్కడి నుంచి వచ్చారు? నేను దిల్సు నగర్ నుంచి వచ్చిన ఇంటికి. ఎప్పుడు వస్తామండి మేము, ఎప్పుడు వస్తాము? దిల్సు నగర్ నుంచి వచ్చినాము. ఈ బాబా గారి గురించి చెప్పండి. మీకు బాబా గారి గురించి అంటే ఇష్టం, ఏదనుకుంటే అది అవుతుంది అన్నట్టు, ఏదనుకుంటే అది అవుతుంది. అందుకే బాబా అంటే ఇష్టం, అందుకే వస్తాం. అంత నమ్మకం బాబా అంటే? చాలా నమ్మకం మాకైతే. ఇప్పటి వరకు బాబా గారు నెరవేర్చిన కోరికలు ఏమేమి? కోరికలు కొన్ని నెరవేరుతున్నాయి, అందుకనే వచ్చినాం. పిల్లలు చదువు బాగా ఉండాలి, చదువు రావాలి, అన్ని బాగున్నాయండి. చదువు బాగుంది, అన్నిటికన్నీ ఉన్నాయి మాకు. అందుకే దేవుని కాడికి వస్తాం. దేవుడు అన్ని వరం ఇచ్చిండు కాబట్టి అన్నీ ఉన్నప్పుడు మనం సుఖపడాలి కదా. ఇంకా తర్వాత ఏం చేస్తాం? చేత కానప్పుడు, చేతనైనప్పుడే గుడికి రావాలని వచ్చినాం. అట్లా. గురువు గారు ఎవరు మరి? మీ గురువు ఈరోజు గురు పౌర్ణమి కదా, పూజించాలి. గురువు ఎవరిని పూజిస్తారు? నేను గురువు నా సాయిబాబా అని దండం పెట్టుకుంటా ఎప్పుడు. సాయిబాబానే పెట్టుకుంటాం ఎప్పుడు. చాలా ఇష్టం, ఏదనుకుంటే అది అవుతుందండి. మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. సాయిరామ్ అండి, సాయిరామ్. నేను రెగ్యులర్గా అన్నదానం చేస్తాను సాయిబాబా గుళ్ళో. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తాను దేవుడి దగ్గరికి. కొన్ని వేల మంది భోజనం చేస్తారు మధ్యాహ్నం పూట. మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందండి ఇక్కడ. నాకు చాలా నమ్మకం బాబా అంటే. కోవిడ్ టైంలో అన్నదానం బాగా చేశారు ఇక్కడ గుళ్ళో, అది నాకు బాగా నచ్చింది.
నాకు కోవిడ్ వచ్చినప్పుడు భోజనం ఇంటికి పంపించడం బాగా నచ్చింది. అప్పుడు నేను వచ్చి మళ్ళీ బస్తా బియ్యం ఇచ్చి అన్నదానం చేశాను. చాలా బాగుంటుందండి ఇక్కడ. నాకు ఒక 15 ఇయర్స్ నుంచి తెలుసండి. ఎప్పుడు గుడి దగ్గరకు వచ్చినా ప్రశాంతంగా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడ. స్టూడెంట్స్ అంతా మంచిగా వచ్చి భోజనం చేసి మంచిగా చదువుకుంటున్నారు పిల్లలందరూ. నాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. దర్శనం అయిందా ఈరోజు? అయ్యిందండి, దర్శనం అయింది. చాలా బాగా అందంగా ఉన్నాడు దేవుడు. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము, కానీ ఇక్కడే చదువుతూ ఉంటున్నాము. మేము ఈ టెంపుల్ని డైలీ విజిట్ చేస్తూ ఉంటాము. ఇలా విజిట్ చేయడం వల్ల మాకు ఒక స్పెషల్ ఫీలింగ్, డివైన్ ఫీలింగ్ వస్తుంటుంది. పైగా మాకు ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. పైగా చాలా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఈ టెంపుల్ విజిట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా అందరికీ దేవుడి గురించి, భక్తి గురించి చిన్నోళ్ళకి, పెద్దవాళ్ళకి, యంగ్స్టర్స్కి అందరికీ తెలియాలని, మెయిన్ యూత్కి అందరికీ తెలియాలని కోరుకుంటున్నాము. మీ ఛానల్ ద్వారా అందరి అవేర్నెస్ స్ప్రెడ్ చేసి అందరూ ఇంకా బాగా దేవుడి గురించి బయటికి చెప్పి అన్ని చేస్తే మాకు ఇంకా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు ఎప్పుడు బాబా గురించి తెలుసు? బాబా గురించి ఏం చెప్తారు? మేము చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాము. ఎక్కువ షిరిడి సాయిబాబా, TV9, మిగతా ఛానల్స్లోనూ, భక్తి ఛానల్స్లోనూ దేవుడి గురించి చూసేవాళ్ళం. భక్తి ఛానల్స్లో షిరిడి సాయిబాబా గురించి అప్పటి నుంచే దేవుడి పైన బాగా ఆసక్తి కలిగింది. దేవుడి యొక్క గొప్పతనం బాగా తెలిసింది. అప్పటి నుంచే మేము ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. బాబా గారిని కొంతమంది బాబా దేవుడు కాదు ఇట్లాంటివన్నీ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ప్రతి మనిషిలోనే దేవుడు ఉంటారు. అలాంటిది దేవుడు అనుకోకపోవడం మన మూర్ఖత్వం. ఎప్పుడు ప్రతి దాంట్లోనే దేవుడు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు అనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అదొక మన మంచిగా ఉంటుంది, మన మంచితనంలో ఉంటుంది, మనం నమ్మే బట్టి ఉంటుంది. ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించాలి. గురి పౌర్ణమి రోజు గురువుని పూజించాలంటారు కదా, మీ గురువు ఎవరు? మా గురువు, నేనైతే ఆ గురువుని నా ఫ్రెండ్స్గా భావిస్తాను. ఎందుకంటే అంటే మంచి చెడుల్లో, కష్టాలు అన్నింటిలోనూ వాళ్ళే తోడు ఉంటారు. వాళ్ళే అసలైన గురువులు. టీచర్లు ఏంటంటే జస్ట్ పాఠాలు మాత్రమే నేర్పిస్తారు. మా గురువులు అంటే ఫ్రెండ్స్ అవుతారు, పేరెంట్స్ అవుతారు, వాళ్ళే గురువులు అవుతారు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? తెలిసినారండి, పిఎన్టీకే లోకలే. ఇక్కడ ఈరోజు గురు పౌర్ణమి రోజు మరి ప్రతి ఇయర్ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ దైవ దర్శనం దర్శించుకొని ఇట్లా ప్రసాదం స్వీకరించి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరు మన షిరిడి సాయినాథ్ యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మా ఒక బ్రదర్ కూడా అందరూ మా ఫ్యామిలీతో సహా ఇక్కడికి వచ్చి మరి ఒక దివ్య దర్శనానికి పాల్గొని మరి కుటుంబ సభ్యులతో మంచిగా కార్యక్రమానికి ఈరోజు గురు పౌర్ణమి రోజు మేము రావడం జరుగుతుంది. ప్రతి ఏటా రావడం జరుగుతుంది. మీరు ఉండేది ఇక్కడ? మేము ఇక్కడనే పిఎన్టీ కాలనీ ఉంటామండి. పిఎన్టీ కాలనీ ఉంటాం. ఎప్పుడెప్పుడు వస్తారు? ప్రతి ఏటా వస్తామండి. గురు పౌర్ణమి ప్రతి ఏటా మేము ఇక్కడికి వచ్చి పొద్దున్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఇక్కడ పబ్లిక్ కూడా చాలా రష్గా ఉంటుంది. మేము వచ్చి దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించి మేము వెళ్ళిపోతామండి. ప్రతిసారి మాకు ఒక షిరిడి ఆశీస్సులు, తండ్రి ఎప్పుడు ఆశీస్సులు ఉండాలని. కాబట్టి మనకు భారతదేశంలో దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ అనేది రెండో షిరిడి అంటారు. కాబట్టి ఆ షిరిడికి పోలేని వాళ్ళు దాదాపు అందరు ఇక్కడికి వస్తారు. కొందరు అక్కడికి వెళ్తారు, కొందరు ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇది చాలా పవిత్రమైనది. సో రెండవ షిరిడిగా ప్రసిద్ధి చెందింది మన దిల్సుఖ్నగర్ దేవాలయము. సో ఇది ఎవరైతే వాళ్ళు భక్తులు కోరుకుంటారో వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. కాబట్టి అందరూ చాలా సంతోషంగా ప్రతి గురువారం నాడు వస్తారు. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. అంటే గురువులకు గురువు సాయిబాబా కాబట్టి సాయిబాబాను దర్శనం చేసుకున్నందుకు చాలామంది కోటి జనాలు వచ్చారు. మీరు మార్నింగ్ చూశారు, మొత్తం క్రౌడ్ మొత్తం ప్యాక్ అయిపోయింది. సో కాబట్టి ఈరోజు దర్శనం చేసుకుంటుందంటే మన గురువులకు మనం ఏదైతే మన విజ్ఞానాన్ని అందించిన గురువులకు వాళ్ళకు మనం రుణపడి ఉన్నట్టు అని అందరూ భావిస్తారు. సో ఈరోజు గురు పౌర్ణమి చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి. ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఇక్కడ ఇది మన సిద్ధార్థ శ్రేయ వీళ్ళు ఏంటంటే ధార్మిక ఫౌండేషన్ అని చెప్పి మన ఒక కరంగల్ మాల పెట్టారు. దాని గురించి ఇప్పుడు శ్రేయ చెప్తుంది మీకు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కరంగల్ మాల? సార్ ఇవి తమిళనాడు నుండి మనం తీసుకురావడం జరుగుతుంది. సో ఇప్పుడు బయట బ్రాండ్స్ అన్నీ అవి ఒరిజినలా కాదా అని చాలామంది డౌట్ పడుతున్నారు. సో మేము ఒరిజినల్ బ్రాండ్తో తమిళనాడు నుంచి తెప్పించి కరంగలి మాల విత్ మాన్యువల్ ఎలా ఉపయోగించాలి, ఎలా వేసుకోవాలి, నియమాలు అండ్ అలాగే పూజ విభూతి, దాంతోపాటు ల్యాబ్ టెస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇది మన కరంగలి మాల. బయట అందరూ ఒరిజినలా కాదా, టెస్ట్ చేయాలా లేదా, ఎట్లా తెలుసుకోవాలి అని కొంచెం డౌట్ పడుతూ ఉంటారు కదా. సో మేము ధార్మిక అనే బ్రాండ్ త్రూ ఇవి బయట అందరికీ అందించబోతున్నాం.
ఇదే కరుంగలి ఇది ల్యాబ్ సర్టిఫికేట్ సార్. అంటే మనం ల్యాబ్లో ఆల్రెడీ దీన్ని టెస్ట్ చేయించి మనం ప్రతి ఒక్క మాలతో దీన్ని మనం వాళ్ళకి సప్లై చేస్తాం అనమాట, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. దీంతోపాటు మనకైతే మేమైతే ప్రస్తుతం ఈరోజు గురు పౌర్ణమి కదా సార్, ఆఫర్ అయితే ఉంది. ఆఫర్ ఏంటంటే పంచముఖి రుద్రాక్ష సార్. ఇది పంచముఖి రుద్రాక్ష బయట మనకి 500 వర్త్ ఉంటుంది. దీన్ని మనం ఈరోజు ఫ్రీగా అందరికీ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు దాదాపు ఇదే పేరు మీద కరుంగలి పేరు మీద చాలామంది కూడా అమ్ముతా ఉన్నారు రకరకాల పేర్లతోటి. మరి ఎట్లా గుర్తుపట్టడం? సో కరుంగలి పేరు పైన ఈ మధ్య ఈవెన్ మార్కెట్లో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ చాలా వరకు బ్రాండ్స్ అనేవి చాలా వస్తున్నాయి సార్. దాన్ని మనం టెస్ట్ చేయాలి అంటే మనకి 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో వేయడం కానీ, లేదంటే మనం దాన్ని చెక్కనా కాదా, అది పూసనా అని చెక్ చేయడం కానీ, లేదు అంటే మనం దాన్ని ఎట్లా వాడాలి అని మనకు తెలిసి ఉంటే దాన్ని మనం ల్యాబ్ సర్టిఫికేట్ చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు కరుంగలి మాల అంటేనే ఇష్టం వచ్చినట్టు వేసుకోవద్దు ఇట్లా కొనుక్కొని. ఇప్పుడు పూజ చేసినాక తెచ్చినాయా లేకపోతే నార్మల్గా తయారు చేసి పట్టుకొచ్చినాయా? లేదు సార్, మేము ఈ మురుగన్ అలియాస్ కార్తికేయ స్వామివారి దగ్గర మేము కంప్లీట్గా అన్ని మాలలు పూజ చేయించి ప్యాక్ చేస్తామన్నమాట. పూజ చేసి వేసుకోవడంలో దాని ప్రత్యేకత మనకు తెలుస్తుంది. ఎన్ని రోజులు పూజ చేస్తారు? 41 రోజులు పూజ చేస్తాం సార్. అంటే ఓన్లీ అక్కడే అమ్ముతారు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. మరి అది మీరేమో ఇక్కడ బయట అమ్ముతా ఉన్నారు. అంటే మనం ప్రజల్లోకి తీసుకురావడానికి అక్కడి నుంచి మనం బల్క్లో క్వాంటిటీ కూడా తెస్తాం కదా సార్. ఇప్పుడు మనం ఒక్కరు ఎమ్మెల్యేరు అనుకోండి, ఎంతమందిని మనం తమిళనాడుకి వెళ్ళి తెచ్చుకోగలుగుతాం. సో మేము అట్లా మా స్పిరిచువల్ కన్సర్న్తో అందరికీ అందజేయాలని, ఒరిజినల్ బ్రాండ్ అందజేయాలని మేము ఇప్పుడు ధార్మిక అనే పేరుతో బ్రాండ్తో మేము ఇప్పుడు ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. మాలనంగానే అప్పుడు దేవుని దగ్గర మనం పూజ చేసిన తర్వాతనే వెంటనే వేసుకోవాలి. కానీ ఇట్లా గ్యాప్ వస్తే అది నార్మల్గా అయిపోతుంది కదా, అట్లా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు సార్. దీనికంటూ కొన్ని నియమాలు ఉంటాయి అంతే. ఎవరైనా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత వేసుకోవచ్చు. నరదృష్టి కోసం, లేదంటే మన పైన ఉన్న నెగిటివ్ ఆ చూపులు, ఈవెన్ మనిషి దృష్టి అంత మంచిగా ఉంటుంది కదా, సో ఆ నరదృష్టి పోవడానికి కోసం మనం అది వేసుకుంటాం అనమాట కరుంగలి మాల. దీన్ని మనం మెంటల్ పీస్ కోసం, ఈవెన్ స్పిరిచువల్ పీస్ కోసం కూడా వేసుకుంటారు. మన గ్రోత్ కోసం వేసుకుంటాం జనరల్గా అయితే. ఇప్పుడు మీరు ఎంత అమ్ముతున్నారు కాస్ట్? ప్రస్తుతం అయితే మన కరుంగలి మాల మేమైతే 1500కి అమ్ముతున్నాం సార్. దీంతోపాటు పంచముఖి రుద్రాక్ష అనేది ఫ్రీగా ఇస్తున్నాం విత్ మాన్యువల్, ల్యాబ్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో పూజా విభూతి ప్రీమియం బాక్సింగ్తో ఇట్లా ఇస్తామన్నమాట. దీన్ని వేసుకున్న తర్వాత ఎటువంటి నియమాలు పాటించాలి? దీన్ని వేసుకున్న తర్వాత నియమాలు అంటే ఏముంటాయంటే సార్, ఈ యొక్క మాల వేసుకున్న తర్వాత చావులకు కానీ ఇట్లాంటివి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా కానీ తీసి పక్కన పెట్టాలన్నమాట. లేదు అంటే హెయిర్ కట్ చేసుకునేటప్పుడు తీసేయాలి, లేదు అంటే ఇంకా రాత్రిపూట మన పర్సనల్ టైంలో తీసేయాలి. అంతే సార్, ఇవి మెయిన్ నియమాలు.